నర్మద అయితే దొంగ అని చెప్పేసి ఆనందరావుని అయితే పట్టేసుకొని ఇక గట్టిగా డబ్బా తీసుకొని బాగా కొడుతుంది అనమాట. ఇంతలో తిరుపతి కూడా వచ్చేసి ఇక ఆనందరావుని అయితే గట్టిగా పట్టుకుంటాడు. ఇక అప్పుడే ఇక ఆనందరావు చేతిలో ఉన్న బీరువా తాళాలు అయితే కింద పడతాయి అనమాట. ఇక నర్మద ఆ తాళాలు తీసుకొని చూసి ఇవి మన బీరువా తాళాలే కదా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక దొంగ వచ్చాడని చెప్పేసి అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసరికి ఇక తిరుపతిని అయితే గట్టిగా నెట్టేసి మరి ఇక ఆనందరావు అయితే గోడ దూకి పారిపోయి భద్రావతి వాళ్ళ ఇంట్లో అయితే దాక్కుంటాడనమాట. ఇక నర్మద అయితే ఆ తాళాలను చూసి ఇవి మన బీరువా తాళాలే, ఈ బీరువా తాళాలు ఈ దొంగకి ఎలా దొరికాయి, ఈ తాళాలు ఎప్పుడు వల్లి దగ్గరే ఉంటాయి కదా, అంటే వల్లికి సంబంధించిన వాళ్ళు ఎవరో దొంగలా వచ్చి ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ తాళాలు అయితే వల్లికి అయితే ఇస్తూ ఈ బీరువా తాళాలు నీ దగ్గర ఉన్న విషయం మన ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే ఆ దొంగ చాలా తెలివిగా ఇక్కడ ఉన్నదంతా గమనిస్తూ నీ దగ్గర ఉన్న తాళాలను తీసుకున్నాడు. ఇది ఎవరో కావాలనే చేశారు, తెలిసిన వాళ్ళే ఇలా చేసి ఉంటారని నాకు డౌట్గా ఉందని చెప్పేసి నర్మద అయితే అంటది అనమాట. ఇక వల్లి అయితే బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇందాక వెళ్ళిన దొంగ మళ్ళీ రావడానికి గ్యారంటీ లేదు, మనం కొంతసేపు ఇక్కడే వెయిట్ చేద్దామని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. కాసేపట్లో ఎలాగో తెల్లారిపోతుంది కదా, మేల్కొని ఉండడమే మేలు, ఈ దొంగ మళ్ళీ వచ్చినా రావచ్చు అని చెప్పేసి ధీరజ్ కూడా అంటాడు. ఇక ఎంత వెతికినా ఆ దొంగ కనిపించకపోయేసరికి అవును మనం ఇక్కడే ఉంటే బెటర్ అని చెప్పేసి అందరూ అంటారు. అయితే ఇక ప్రేమ నర్మద అయితే అత్తయ్య మామయ్య మాట్లాడుకోవడం లేదు కదా, వాళ్ళిద్దరిని కలపడానికి ఇదే మంచి సమయం, మనం ఏదో ప్లాన్ చేయాలని చెప్పేసి ఇద్దరైతే ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఇక భద్రావతి ఇంట్లోకి వెళ్ళిన ఆనందరావుని అయితే వాళ్ళైతే గుర్తుపట్టి పిచ్చ కొట్టుడు కొడతారనమాట. రేపటి ఎపిసోడ్లో అయితే రామరాజు ఇంటికి తీసుకొచ్చేసి మరి మీ మీద కేసు పెడతామని చెప్పేసి ఇక భద్రావతి అయితే రామరాజు ఫ్యామిలీని అయితే బాగా బెదిరిస్తూ ఉంటుంది. రామరాజు అయితే అంత గొప్ప కోటీశ్వరుడు మీ ఇంటికి దొంగగా రావడం ఏంటి, చెప్పేది అతికేటట్టు ఉండాలని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు. మరి నెక్స్ట్ మరి ఏం జరగబోతుంది ఏంటి, భద్రావతి ఏం చేయబోతుంది ఏంటి అనేది చూద్దాం. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.